హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను కువైట్లో ఉన్నటువంటి సివిల్ ఐడి ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నా యొక్క సివిల్ ఐడి పాతది రెన్యువల్ అయితే చేపించాను. అందుకోసం నేను కొత్త సివిల్ ఐడి కార్డు తీసుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఇది సౌత్ సొరాలో అయితే ఉంది. కువైట్లో ఉన్నటువంటి సౌత్ సొరా అనే ఏరియాలో ఈ యొక్క సివిల్ ఐడి ఆఫీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనము రెన్యువల్ చేసుకున్న తర్వాత మనకి ఒక బాక్స్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క బాక్స్ లోకి వెళ్ళి మనము పాత సివిల్ ఐడి కార్డు పెట్టి కొత్త సివిల్ ఐడి అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఆఫీస్కి అయితే వచ్చేసాను. సౌత్సురాలో ఉన్నటువంటి సివిల్ ఐడి ఆఫీస్కి అయితే చేరుకున్నాము. మరి లోపలికి వెళ్ళి మొత్తం వీడియో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను రండి. ఎలాగ మనము సివిల్ ఐడి కార్డు రెన్యువల్ చేసుకోవాలనేసి దీంట్లో నేను క్లారిటీగా మీకు వివరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తాను రండి. నా యొక్క నంబర్ వచ్చి 23 నంబర్ అయితే రావడం జరిగింది. మన బాక్స్ అక్కడికి వెళ్ళి మనం పాత సివిల్ ఐడి కార్డు లోపల పెట్టామంటే కొత్త సివిల్ ఐడి కార్డు అనేది మనకి కొద్దిగా ప్రాసెస్ అయ్యి ఒక 2 or 3 minutes లోపలనే మనకి ప్రాసెస్ అయ్యి కొత్త సివిల్ ఐడి అనేది రావడం జరుగుతుంది. మీకు దీంట్లో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మన పాత సివిల్ ఐడి పెట్టేశాను, కొత్త సివిల్ ఐడి వచ్చేసింది. ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే. మాక్సిమం ఒక 3 to 4 minutes లో అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని సార్లు ఇక్కడ ఫుల్ జనాలు అయితే ఉంటారు. ఈ రోజు చాలా ఖాళీగా అయితే ఉంది. నేను 6:30 ఆ టైంలో అయితే రావడం జరిగింది. కానీ 6:30కి కూడా బయట చూసామంటే చాలా వెలుతురుగానే ఉంది. చీకటి అనేది పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి క్లైమేట్ ఇక్కడ చాలా వేడిగా అయితే ఉంటుంది. సమ్మర్ సీజన్ కాబట్టి చూడొచ్చు మీరు కూడా ఎంత వేడిగా ఉంటుందో ఏమనేసని. ఫస్ట్ మనకి అకామా రెన్యువల్ చేసిన వెంటనే మనము కువైట్ సివిల్ ఐడి స్టేటస్ అనేసి గూగుల్లో కట్టి చెక్ చేసిన వెంటనే మనకి గూగుల్లో సివిల్ ఐడి సంబంధించినటువంటి నెంబర్ ఎంటర్ చేసిందే మనకి సివిల్ ఐడి పేమెంట్ అడుగుతుంది. ఒకవేళ పేమెంట్ చూపించకపోతే మనము పే చేయాల్సిన పని లేదు. పేమెంట్ అడిగిందంటే మనం ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాలా. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా మొబైల్ ఐడీలో అయితే ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్ గా మన యొక్క వ్యాలిడిటీ అనేది చూపించడం జరుగుతుంది. ఏ తారీఖు మనకి అకౌంట్ కొట్టారు, నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి క్లారిటీగా అయితే దాంట్లో అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ప్రాసెస్ అయిన ఒక 2 days తర్వాత లేదంటే 1 week లో మీకు బాక్స్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ బాక్స్ లోకి వెళ్ళి మనము సివిల్ ఐడి అయితే కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.